వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 12. ఆల్ 11 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న ప్రపోజ్ చేసిన అభయ్ రిప్లై ఏమీ ఇవ్వకుండా సరదాగా కాస్త టెన్షన్ పెడతాడు. నెక్స్ట్ డే అభయ్ మ్యాన్లీగా రెడీ అయ్యి ఒక హ్యాండ్లో రోజ్ ఫ్లవర్, మరొక హ్యాండ్లో రెడ్ హార్ట్ షేప్ బెలూన్తో వచ్చి స్వప్నకు సర్ప్రైజ్ ఇస్తాడు. రాహుల్ నిజస్వరూపం ప్రిన్సిపల్ దగ్గర బయటపెట్టి అతన్ని కాలేజ్ నుండి పంపేసిన దగ్గర నుండి స్వప్న ప్రశాంతంగా కాలేజ్కి వెళ్తుంది. స్వప్న అభయ్ ఇద్దరు కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు డైలీ. ఒకరోజు స్వప్న అభయ్కి ప్రపోజ్ చేస్తుంది. ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన అభయ్కి ఆనందంలో కాళ్ళు చేతులు ఆడలేదు. ఇప్పుడే రిప్లై ఇవ్వద్దు, కాసేపు టెన్షన్ పెడదామని అభయ్ అనుకుని స్వప్న మెసేజ్ చూసినా రిప్లై ఏమీ ఇవ్వడు. స్వప్నకు టెన్షన్ పెరిగిపోతుంది. మెసేజ్ చూసినా రిప్లై లేదేంటి, ఏమనుకోవాలి, బిజీగా ఉన్నాడా, కాసేపు వెయిట్ చేద్దాంలే అనుకుంటుంది. ఎంతసేపు వెయిట్ చేసినా అభయ్ దగ్గర నుండి ఎలాంటి రిప్లై రాదు. అతను నన్ను ఫ్రెండ్లాగే చూస్తున్నాడా, నేనే ఎక్కువగా ఆలోచించానా, తనకు నేనంటే ఇష్టం లేదా, ఏమై ఉంటుంది, ఎస్ అనో నో అనో ఏదో ఒకటి చెప్పాలిగా, చూసి సైలెంట్గా ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అంతలో స్వప్న వాళ్ళమ్మ భోజనానికి రమ్మని కేకలేస్తూ ఉంటుంది. అమ్మా, నాకు ఆకలి అవ్వట్లేదు, మీరు తినేయండి అంటుంది. వాళ్ళమ్మ తన మాటలు వినిపించుకోకుండా కొంచెం తిను అంటూ భోజనం ప్లేట్ ముందు కూర్చోబెడుతుంది. స్వప్న దృష్టి మాత్రం ఫోన్ మీదే ఉంది. నోటిఫికేషన్ సౌండ్ వస్తే చాలు ఆతృతగా ఫోన్ చూస్తుంది. అన్నం తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటుంది. అది గమనించిన వాళ్ళమ్మ, ఏంటి స్వప్న, ఏమైంది నీకు ఇవ్వాలా, అన్నం తినకుండా ఆ పిచ్చిరాతలేంటి, ఫస్ట్ ఆ ఫోన్ ఇటివ్వు, తినేటప్పుడు కూడా ఫోన్ ఎందుకు అని స్వప్న దగ్గర నుండి ఫోన్ తీసుకుని పక్కనే ఉన్న షెల్ఫ్లో పెడుతుంది. స్వప్న అభయ్ ఎక్కడ తనకు మెసేజ్ చేస్తాడో, ఎక్కడ తను చూడడం లేట్ అవుతుందో అని గబగబా భోజనం చేసి షెల్ఫ్లో ఉన్న తన ఫోన్ తీసుకుని తన రూమ్కి వెళ్తుంది. కానీ అభయ్ దగ్గర నుండి మాత్రం ఎలాంటి మెసేజ్ రాలేదు. స్వప్న నిద్ర కూడా పోకుండా కళ్ళు కాయలు కాసేలా ఫోన్ వైపు చూస్తూ ఎప్పుడో 1 గంటకు పడుకుంటుంది. మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఫోనే చూస్తుంది. ఎలాంటి మెసేజ్ లేదు. రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరుతుంది. స్టేషన్కు వెళ్ళాక అభయ్ కోసం చూస్తూ ఉంటుంది. ఎంత చూసినా అభయ్ తనకు కనిపించడు. స్వప్న తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటుంది. అభయ్కు నేనంటే ఇష్టం లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మెసేజ్ చూసినా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇవాళ మెట్రో కూడా రాలేదు. నాకు ఎదురుపడ్డం కూడా ఇష్టం లేదనుకుంటా, అందుకే రాలేదు అని డిసప్పాయింట్గా నిల్చుని ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అభయ్ బ్లాక్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్తో స్టైలిష్ షూస్ అండ్ వాచ్ పెట్టుకుని మ్యాన్లీగా రెడీ అయ్యి ఒక హ్యాండ్లో రెడ్ రోజ్ ఫ్లవర్ అండ్ మరొక హ్యాండ్లో రెడ్ హార్ట్ షేప్ బెలూన్ స్వప్నకి కనిపించకుండా వెనుకగా వెళ్ళి ఆ బెలూన్ను స్వప్న తల మీద పగలగొడతాడు. ఆ బెలూన్లో ఉన్నవన్నీ స్వప్న తల మీద పడతాయి. స్వప్న ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి అభయ్ రోజ్ ఫ్లవర్తో నిల్చుని ఐ లవ్ యూ స్వప్న అంటాడు. స్వప్న షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతుంది. అభి, నువ్వు అసలు ఇలా చేస్తావా అంటూ అభయ్ గుండెల మీద శుతిమెత్తగా గుద్దుతూ, నైటే ఎందుకు చెప్పలేదు, ఏడిపించావు తెలుసా నన్ను, అయ్యో ఏడ్చావా స్వప్న, సారీ, నీకు సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశా, అందుకే నైట్ ఏమీ చెప్పలేదు, సారీ సారీ అంటూ స్వప్నను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. నువ్వు చెప్పవా మరి నాకు ఐ లవ్ యూ టూ అని అంటాడు అభయ్. నేనేమీ చెప్పనులే, నైట్ నేను ఎంతగా వెయిట్ చేశానో, ఎంతగా ఆలోచించానో, ఎంత భయపడ్డానో, నేనంటే నీకు ఇష్టం లేదేమో అని ఆలోచిస్తూ నిద్ర కూడా సరిగ్గా పోలేదు, కళ్ళు చూడు ఎంత రెడ్గా అయ్యాయో అంటుంది స్వప్న. సారీరా స్వప్న, నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఇలా చేశా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయకూడదు, నా బంగారం కదా. అలా అభయ్ స్వప్న సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా ఒక వ్యక్తి నిలబడి కోపంతో వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ యూ లైక్ దిస్ వీడియో.